ఆచి చికెన్ మసాలా. కన్నతల్లి లాంటి ఊరు బాగు కోసం హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సర్పంచ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపచేస్తుంది. ఊరి కోసం ఒక్కరోజు అనే కాన్సెప్ట్తో గ్రామస్తులందరినీ ఒకటి చేసి శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు, యువత స్వచ్ఛందంగా పాల్గొని డ్రైనేజీలు, రోడ్లు శుభ్రం చేస్తున్నారు. పెద్ద గ్రామం, తక్కువ పారిశుద్ధ్య సిబ్బంది ఉండడంతో పారిశుద్ధ్య పరిరక్షణ సవాలుగా మారిందని, అందుకే ఈ పనుల్లో గ్రామస్తులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఊరు కోసం ఒక్కరోజు శ్రమదానం కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సర్పంచ్ తెలిపారు. వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడ్డ గ్రామస్తులు నెలలో ఒక్కరోజు గ్రామంలో శ్రమదానం నిర్వహించి గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని సర్పంచ్ సతీష్ సంతోషం వ్యక్తం చేశారు. సిబ్బంది తక్కువగా ఉండడం మూలంగా దాదాపు 22,000 జనాభా ఉంటే 27 మంది కార్మికులే ఉన్నారు. అధికారికంగా 20 మందే ఉండడం చేత ఆ గ్రామంలో ఉన్నటువంటి మురికి కాలువలు శుభ్రం చేయడం కార్మికులపైన భారం పడుతున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులను కూడా పారిశుద్ధ్య పరిరక్షణలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఊరు కోసం ఒక్కరోజు అనేటువంటి కార్యక్రమాన్ని కమలాపూర్ గ్రామ పంచాయతీ పాలక మండలి అందరి ఆమోదంతో, వాళ్ళందరి యొక్క సహకారంతో ఊరు కోసం ఒక్కరోజు అనేటువంటి నినాదంతో వారానికి ఒక్కరోజు మా పాలక మండలి సభ్యులంతా, నాతో పాటుగా పాలక మండలి సభ్యులంతా కూడా శ్రమదానం చేసేందుకోసం నిర్ణయించుకున్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చేటువంటి, ఇతర గ్రామాల్లో స్థిరపడ్డటువంటి గ్రామస్తులు, ప్రముఖులు, తర్వాత బయట ఉన్నటువంటి మేధావులంతా కూడా వాళ్ళు కూడా శ్రమదానం చేసేందుకోసం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్లకు నెలలో ఒక్కరోజు, ప్రతి నెలలో 2వ శనివారం రోజు శ్రమదానం చేసేందుకోసం వాళ్ళు కూడా ముందుకు వచ్చేందుకోసం సిద్ధంగా ఉన్నారు. మొత్తానికైతే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ఉద్దేశంతో గ్రామంలో పేరుకుపోయినటువంటి పారిశుద్ధ్యాన్ని అంతా శుభ్రం చేసేందుకోసం గ్రామస్తులను కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఊరు కోసం ఒక్కరోజు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు గ్రామస్తులు, వార్డు సభ్యులంతా కలిసి 1వ వార్డులోని మురికి కాలువలు శుభ్రం చేశాం, రహదారులు కూడా శుభ్రం చేశాం. ఈ విధానాన్ని ఇంకా కొనసాగించి గ్రామాన్ని సంపూర్ణ శుభ్రంగా ఉండేటువంటి గ్రామంగా తీర్చిదిద్దుకునేందుకోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాంతో పాటుగా ఆ వార్డులోకి వెళ్ళినప్పుడు ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజలను కూడా చైతన్యం చేసేందుకోసం మురికి కాలువల్లో చెత్త చెదారం వేయడంతో ఆ మురికి కాలువలు ఎక్కడికక్కడ పేరుకుపోయి మురుగునీరంతా పేరుకుపోయి దోమలకు నిలయంగా మారి అనారోగ్యాల బారిన పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి గ్రామస్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ చెత్తను అయితే మీ ఇంటి ఆవరణలో ఉండాలి, లేకపోతే గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో ఉండాలి. ఎవరు కూడా రోడ్లపైన కానీ మురికాలలో కానీ చెత్త చెదారం వేయకుండా చూసుకోవాలి. చెత్త మురికాలలో వేయడం మూలంగా ఈ చెత్త అంతా పేరుకుపోయి మురుగునీరు పేరుకుపోయి ప్రజలు అనారోగ్యం బారిన పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు కూడా మురికి కాలువల్లో చెత్త వేయద్దనేటువంటి విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ప్రజలు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. ఇక ముందు గ్రామాన్ని సంపూర్ణమైనటువంటి శుభ్రంగా ఉండేటువంటి గ్రామంగా తీర్చిదిద్దుకునేందుకోసం మేమంతా గ్రామ పంచాయతీ పాలక మండలి పక్షంలో పనిచేస్తామని తెలియజేస్తున్నాం.